నమస్తే ఫ్రెండ్స్. భారతీయ సంస్కృతికి రెండు మూల స్తంభాలైన రామాయణ మహాభారతాలు కేవలం ఇతిహాసాలు కావు. మన జీవితాన్ని, జీవన విధానాన్ని తీర్చిదిద్దగలిగే గొప్ప దైవాత్మిక కథలు. ఇవి ఒకసారి విన్నా, ఒకసారి చదివినా మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదా. అలాంటిది ఒక కాకి రామాయణాన్ని 11 సార్లు, మహాభారతాన్ని 16 సార్లు తన కళ్ళతో ప్రత్యక్షంగా చూసింది. శివుడు చేత శపించబడి 1000 సార్లు జన్మ తీసుకుని చివరికి గొప్ప జ్ఞానాన్ని సంపాదించిన ఈ కాకి కథ మనం అందరం ఈ రోజు వినాలి. విని ఇంకో 10 మందికి ఈ నాలెడ్జ్ ని ఖచ్చితంగా షేర్ చేయాలి. శ్రీ తులసీదాస కృత రామచరిత మానసంలో ఉన్న ఈ కథని మీకు అర్థమయ్యేలాగా వివరంగా చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి కాసేపు మీ టెన్షన్స్ అన్ని పక్కన పెట్టి ఈ కథని మనస్ఫూర్తిగా వింటారని కోరుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. రామాయణంలో ఓ పక్క రాముడికి, ఇంకో పక్క రావణాసుడికి పెద్ద కొడుకైన ఇంద్రజిత్తుడికి మధ్య భయంకరమైన యుద్ధం కొనసాగుతూ ఉంది. అదే సమయంలో ఇంద్రజిత్తుడు రాముడిపై వదిలిన అత్యంత శక్తివంతమైన నాగపాశం వల్ల బందీ అయిపోయి నిస్సహాయ స్థితిలో పడిపోయాడు. అప్పుడు మహావిష్ణువుకి వాహనమైన గరుత్మంతుడు శ్రీరాముని ప్రాణగండం నుంచి కాపాడాడు. కానీ గరుత్మంతుడికి ఒక అనుమానం వచ్చింది. నిజంగా శ్రీరాముడే దేవుడైతే ఆయన ఒక సాధారణ మనిషిలాగా ఎందుకు ఇలా బంధింపబడ్డాడు అని. అసలు ఈ శ్రీరాముడు నిజంగా దేవుడా కాదా, ఎలా అయినా ఈ అనుమానాన్ని తీర్చుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. ఆ అనుమానాన్ని సరిచేసుకోవటానికి నారదుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన నువ్వు వెళ్ళి బ్రహ్మగారిని అడుగు అన్నారు. చివరికి బ్రహ్మగారు కూడా దీని గురించి నేను మాట్లాడడం కంటే ఆ పరమేశ్వరుడు మాట్లాడితే బాగుంటుందన్నారు. కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్పారు. చివరికి గరుత్మంతుడు అటు తిరిగి ఇటు తిరిగి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆశ్రయించిన తర్వాత, స్వామి నాకు శ్రీరాముల వారి పైన ఉన్న అనుమానాన్ని తొలగించండి అని చెప్పి కోరాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు, ఓ పక్షీంద్ర, నీకు ఈ అనుమానం పోవాలి అంటే దివ్యమైన నీలగిరిలో నిరంతరం రామకథలని చెప్పే కాకభూషుండి ఆశ్రమానికి వెళ్ళు అని చెప్పి అనుమతిచ్చాడు. గరుత్మంతుడికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఎందుకు నాకు ఎవరు కూడా ఈ విషయం చెప్పట్లేదు అని చెప్పి తన మనసులో చాలా కలవరపడ్డాడు. సరే, పార్వతీనాథుడు నన్ను కాకభూషుండి ఆశ్రమానికి వెళ్ళు అని చెప్పారు కదా, కనీసం అక్కడైనా నా ప్రశ్నకి సమాధానం దొరుకుతుందో లేదో చూద్దామని చెప్పి అక్కడికి వెళ్ళాడు. అలా చివరికి కాకభూషుండి ఆశ్రమానికి వెళ్ళాడు. కాకభూషుండి యొక్క రూపం కాకి ముఖంతో మానవ శరీరంతో ఉంటుంది. అతను గొప్ప రామభక్తుడు. అతన్ని చూసిన గరుత్మంతుడికి ఒక సందేహం వచ్చింది. నారద, బ్రహ్మ మహేశ్వరులు చెప్పలేని సమాధానాన్ని ఇతగాడు చెప్తాడా? సరే, ముందు వెళ్ళి నమస్కరిద్దామని చెప్పి కాకభూషుడి దగ్గరకు వెళ్ళి నమస్కరించాడు. తనకి శ్రీరాముని పైన ఉన్న అనుమానాన్ని కూడా అడిగేశాడు. శ్రీరాముడు వైభవాన్ని, ఆయన విలువలని, రాముడు దేవుడైనా ఎందుకు మానవుడిగా ప్రవర్తిస్తున్నాడు అన్న విషయాలని కాకభూషుడు గరుత్మంతుడికి చెప్తూ ఉంటే, అప్పుడు గరుత్మంతుడికి శ్రీరాముడు సాక్షాత్తు నారాయణుడే అన్న విషయం జ్ఞానోదయమైంది. శ్రీరాముల వారి గురించి ఇంత సమాచారాన్ని, ఇంత జ్ఞానాన్ని మీరెలా సంపాదించారు? అసలు మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఆ పరమేశ్వరుడికి మీ గురించి ఎలా తెలిసింది అని చెప్పి గరుత్మంతుడు కాకభూషుడిని అడిగారు. ఇక్కడ వరకు మీకు ఈ కథ చాలా వివరంగా అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు మనం కాకభూషుడిని కథ కూడా వింటే అసలు అతను ఎవరు, సగం కాకి సగం మనిషి రూపం ఎలాగా వచ్చింది, నిజంగా ఆయన రామాయణ మహాభారతాలని 2 అంకెల సంఖ్యల సార్లు చూశాడా లేదా అని అర్థమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇతని మొదటి జన్మ భూవైకుంఠం అని పిలువబడే అయోధ్యలని శుద్ర వంశంలో జరిగింది. ఇతను చిన్నప్పటి నుంచే అఖండ శివభక్తుడు. ఆ పిచ్చి శివభక్తితోనే శివుడి కంటే ఇంకా ఏ దేవదేవతలు గొప్పవాళ్లు కాదు అని చెప్పి దూషించేవాడు. ముఖ్యంగా శ్రీరాముణ్ణి. ఇతనికి అతి గర్వంతో పాటు ధన గర్వం కూడా చాలా ఎక్కువ ఉండేది. కానీ ఒకసారి అయోధ్యలో భయంకరమైన కరువు వచ్చింది. తన దగ్గర ఉన్న ధనం అంతా కూడా అంతమైపోయింది. చివరికి కటిక దరిద్రుడై ఉజ్జయిని నగరానికి వెళ్లి అక్కడ కొంత ధనాన్ని సంపాదించి శివ ఆరాధన చేస్తూ జీవనాన్ని గడపడం స్టార్ట్ చేశాడు. అదే సమయంలో ఈయనకి ఒక బ్రాహ్మణ గురువు పరిచయం అయ్యాడు. అతను కూడా చాలా గొప్ప శివ భక్తుడు. కానీ ఎన్నడూ నారాయణుణ్ణి ద్వేషించలేదు. ఆ గురువు ఈ శూద్రుడికి ఎన్నో విలువైన పాఠాలు నేర్పాడు. దైవాత్మిక విలువలని, సాటి మనుషుల్లో నారాయణుణ్ణి
చూడటం నేర్పించాడు. కానీ ఈ శూద్రుడికి అహంతో కళ్ళు మూసుకుపోవటం వల్ల ఏ రోజు గురువు చెప్పిన మాటల్ని లెక్క చేయలేదు. నారాయణుని ప్రార్థించే భక్తులని ఇబ్బంది పెట్టడం, శ్రీరాముడి గొప్పతనం గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళని అవహేళన చేయటం, గురువు చెప్పిన మాటలకి ఎదురు సమాధానం చెప్పటం, ఒక రకంగా చాలా కోపిష్టిగా మూర్ఖుడిగా మారిపోయాడు. చూడు నాయన, పరమేశ్వరుడు నారాయణుడు వేరు కాదు, వాళ్ళిద్దరూ ఒకటే, కేవలం వేర్వేరు రూపాలు మాత్రమే. దేవుళ్ళందరూ శ్రీరాముని కొలుస్తారు కాబట్టి నువ్వు రాముడి పైన ఎలాంటి ద్వేషం పెంచుకోకు నాయనా అని చెప్పి చాలా ప్రేమగా ఆ బ్రాహ్మణుడు చెప్పాడు. కానీ శూద్రుడు మాత్రం ఆ మాట వినలేదు. శివుడు అంతటి గొప్పవాడు ఇంకొకడు లేడు, నేను చనిపోయే వరకు ఈ మాటపైనే ఉంటా అని చెప్పి చాలా కోపంతో తన గురువుకి ఎదురుగా నిలబడ్డాడు. ఇదంతా కైలాసం నుంచి చూస్తున్న శివుడికి ఆగ్రహం తీసుకొచ్చింది. వెంటనే ఆ బ్రాహ్మణుడు మరియు శూద్రుడు ముందు చాలా ఆవేశంతో ప్రత్యక్షమయ్యాడు. శూద్రుడి వైపు వేలు చూపించి, ఓరి మూర్ఖుడా, పూర్ణ జ్ఞాని అయిన నీ గురువుని అవమానించావు, నేనే శ్రీరాముడు అని చెప్పి మరిచి నోటికొచ్చినట్లు మాట్లాడావు కాబట్టి నీవు క్షమార్హుడివి అంటాడు. వింత జంతువుల రూపాలతో 1000 జన్మల వరకు నీవు జన్మించి నరకాన్ని అనుభవించుగాక, కాబట్టి ఇప్పుడే నీవు ఒక పాముగా మారి చెట్టు తొర్రలో జీవించు అని చెప్పి శపించాడు. ఆ శాపానికి భయపడిన శూద్రుడు, స్వామి తప్పైపోయింది, నన్ను క్షమించండి అని చెప్పి బ్రతిమలాడడం మొదలుపెట్టాడు. కానీ శివుడు శాంతించలేదు. స్వామి తప్పైపోయింది అని చెప్పి చెప్తున్నాడు కదా, అతను కూడా నీ కుమారుడే కదా, దయచేసి శాపాన్ని వెనక్కి తీసుకుని శాంతించండి అని చెప్పి ఆ బ్రాహ్మణుడు కోరాడు. ఆ బ్రాహ్మణుడి కోరిక మేరకు శివుడు శూద్రుడి వైపు చూస్తూ ఇలా అన్నాడు, నేను ఈ శాపాన్ని అయితే వెనక్కి తీసుకోలేను, కానీ నువ్వు తీసుకునే ఈ 1000 జన్మల్లో నీకు చావు నొప్పి లేకుండా వస్తుంది. ప్రతి జన్మలో నీ జ్ఞానం, నీ జ్ఞాపకాలు ఇంకొక జన్మలో కూడా గుర్తుకు వస్తాయి అని చెప్పి, అన్నిటికీ మించి జన్మకి నీకు రాముడి పైన అపారమైన భక్తి వస్తుంది అని చెప్పి మాయమైపోయారు. ఇలా ఒక్కో జన్మలో ఒక్కో జంతువుగా మారి ప్రతి జన్మలో చేసిన పాపాలని అనుభవిస్తూ ఇంకోవైపు భక్తిని పెంచుకుంటూ చివరికి 1000వ జన్మలో బ్రాహ్మణుడి రూపానికి వచ్చాడు. ఒకరోజు ఆధ్యాత్మిక జ్ఞానం కోసం లోమాష అనే మహర్షి దగ్గరకు వెళ్తాడు. ఎప్పుడైతే ఆ మహర్షి తన జ్ఞానాన్ని ఈ బ్రాహ్మణుడికి బోధిస్తుందో అదే సమయంలో ఈ బ్రాహ్మణుడు ప్రతి విషయాన్ని ప్రశ్నలు అడగటం మొదలు పెట్టేశాడు. పాఠాలు వినకుండా నువ్వు మాట్లాడే వాగుడు నాకు కాకి చేస్తున్న శబ్దంలాగా అనిపిస్తుంది, కాబట్టి నువ్వు మనిషిలాగా ఉండటం కంటే కాకిలాగా ఉండటమే అనుచితం అని చెప్పి శపిస్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు మొహం వరకు కాకి రూపం, శరీరం మనిషి రూపంలోకి మారి కాకభూషుండిగా పేరుని సంపాదించుకున్నాడు. ఆ రోజు లోమశుడికి ఈ కాకి రామాయణం చెప్తే ఆ మహర్షి ఇతనికి ఉన్న జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అందుకే ఆ రామాయణాన్ని కాకభూషుండి రామాయణం అంటారు. మరి ఇదే కాకి ఒకరోజు పార్వతీదేవికి పరమేశ్వరుడు రామాయణం గురించి ప్రపంచానికి కూడా తెలియని విషయాలని రహస్యంగా చెప్తూ ఉన్నప్పుడు ఆ మాటలన్నీ విని రామాయణం గురించి, శ్రీరాముని యొక్క గొప్పతనాన్ని గురించి గొప్ప జ్ఞానాన్ని సంపాదించింది. ఆ రోజు నుంచి ఒక అడవిలో చెట్టు కింద కూర్చొని రామాయణాన్ని ఎంతో మంది సాధువులకి, మహర్షులకి కాకి రూపంలో ఉన్న ఈ కాకభూషణుడు వివరించేవాడు. కాకభూషణుడంత జ్ఞానాన్ని సంపాదించడానికి ముఖ్య కారణం అతను తీసుకున్న 1000 జన్మలు. ఈ 1000 జన్మల్లో వేర్వేరు విశ్వాసాల్లో, వేర్వేరు రూపాల్లో ఇతను రామాయణం 11 సార్లు జరగటం, మహాభారతం 16 సార్లు జరగటం చూశారు. వాటి ఫలితాలని జ్ఞాపకం ఉంచుకున్నాడు. కాకభూషణుడి జ్ఞానాన్ని మెచ్చుకొని ఎవరి శాపం వల్ల అయితే ఈ జ్ఞానాన్ని సంపాదించాడో చివరికి ఆ పరమశివుడి వల్లే ఒక గొప్ప వరాన్ని కూడా పొందాడు. అదే ఇచ్ఛామృత్యువు. అంటే తాను ఎప్పుడు చనిపోవాలనుకుంటున్నాడో అప్పుడు మాత్రమే కాలం చేయొచ్చు. అది తనకున్న వరం. అప్పటి వరకు ఈ కాకభూషణుడి మృత్యువు దరిచేరడు. కాబట్టి ఎన్ని యుగాలైనా రామతత్వాన్ని ఎంతో మందికి బోధించే గొప్ప అవకాశం అతనికి లభించింది. కాబట్టి పురాణాల ప్రకారం కాకభూషణుడు ఇప్పటికీ చిరంజీవిగా ఉన్నాడు. ఈ కలియుగం అంతమయ్యే వరకు కూడా బ్రతికే ఉంటాడని చెప్పి రాసుంది. అండ్ ఈ కథ గనక మీకు నచ్చితే కమెంట్ బాక్స్ లో ఖచ్చితంగా మీ ఒపీనియన్ షేర్ చేయండి. ఏవైనా తప్పులుంటే పెద్ద మనసుతో క్షమించండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.